హాయ్ పిల్లలు. ఈరోజు మనము రామచిలక నీతి కథ చెప్పుకోబోతున్నాం. అనగా అనగా ఒక ఊరిలో ఒక గుడి. ఆ గుడిలో ఒక స్త్రీ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ ఉండేది. ఒకరోజు దేవత ప్రత్యక్షమై ఏమి వరము కావాలో కోరుకోమంది. అప్పుడు ఆ భక్తులు మాకు అందమైన ప్రకృతి కావాలి అని అడిగారు. తదాస్తు అని చెప్పింది. ఊరిలో నుండి అందమైన ప్రకృతిలోకి స్నానం చేయడానికి అందమైన కొలను దగ్గరికి వెళుతూ మార్గమధ్యంలో ఒక ఇద్దరు స్నేహితులు నడుస్తూ వెళ్తుండగా అక్కడ రెండు రామచిలకలు కొమ్మపైన గొడవ పడుతూ ఉంటాయి. ఇద్దరు స్నేహితులు అది ఏంటి, ఎందుకు గొడవ పడుతున్నారు అని అడిగారు. అప్పుడు ఆ రెండు చిలకలు మాకు గాయం అయ్యింది, మేము ఒకరికొకరం సహాయం చేసుకోలేకపోతున్నాం అని చెప్తాయి. ఆ స్నేహితులు చిలుకలకి వైద్యం చేపించి వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తారు. అప్పుడు ఆ చిలుకలు వారి కుటుంబంలో ప్రతిరోజు పాటలు పాడుతూ ఎంతో సంతోషపెడతాయి. వారు ప్రతిరోజు ఆనందిస్తూ ఉంటారు. మనము మంచి చేస్తే మనకు ఎంతగానో మంచి జరుగుతుంది. ఇది కథలోని నీతి. ఎలా ఉంది పిల్లలు?